చైర్మన్ అమ్మ ఇట్లా అమ్మ ముంగట చైర్మన్ ఓకే ఉండు మేడం ఉండు 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 పైకి ఇచ్చు ఓకే పార్టీకి పనిచేస్తే అవతలు నువ్వు కౌన్సిలర్ రమేష్ కొట్టే అన్న మేడం మంచిగా ఇల్లు జబర్దస్త్ కట్టే ఇల్లు మీ కొట్లు తీసుకుంటారు మేడం మేడం ఇట్లా ఇట్లా వచ్చాను ఇక్కడ నుంచి ఆగే అన్న కిరణ్ అన్నకి అన్నకి ఇంకోటి అన్న అట్లే మధ్య ఇట్లా వస్తున్నాను అందరూ వస్తారు एक मिनट नहीं नहीं अंदर तो लाइटिंग अंदर अलग పట్టణంలో 35వ వార్డులో ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశం చేయడం జరిగింది. మరి ఇక్కడ సరిత ఆరంభల గృహప్రవేశం ఇంట్లో ఉన్నాం. మరి ఇదైతే ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి కూడా స్థలం ఉంటే ఇల్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పారు. కాబట్టి అదే మాట ప్రకారంగా ఈరోజు ప్రతి వాడలో ప్రతి గల్లీలో రాష్ట్రం అంతా కూడా ఇంద్రమ్మ ఇల్లు మరి ప్రవేశాలు చేయడం జరుగుతుంది.
మరి ఈ గృహప్రవేశాలకు మామూలుగా ఇల్లు కట్టుకుంటే చుట్టాలను పిలుస్తారు, ఫ్రెండ్స్ని పిలుచుకుంటారు. కానీ ఈరోజు ఈ ప్రక్రియలో గవర్నమెంట్ సంబంధించిన అధికారులు మరి గవర్నమెంట్ సంబంధించిన ప్రజాప్రతినిధులు వచ్చి గృహప్రవేశం చేస్తున్నారు. ఇప్పుడు గృహప్రవేశం చేస్తే మాకు ఏమనిపిస్తుందంటే మమ్మల్ని ఒక ఆడబిడ్డగా చూస్తున్నారు. మరి చుట్టాలు, మరి మా బంధువులు, మా దగ్గర బంధువులాగా మేము కూడా అట్లనే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే వాటి ఇచ్చిన డబ్బులతోనే కట్టుకుంటే ఆ బంధం అనేది, ప్రేమ బంధం అనేది ప్రజల్లో పెరిగిపోయింది. కాబట్టి ప్రభుత్వం చేస్తున్న చేయుటకు ఇప్పుడే చెప్పిందని సరిత మాలాంటి వాళ్ళకు ఆదుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మేము మర్చిపోము. ఇలా ఇప్పటివరకు ఎవరు చేయలేదు. గతంలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిండ్రు, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంద్రమ్మ గృహప్రవేశాలు చేసుకుంటున్నామంటే చాలా సంతోషం ఉంది. నేను జీవితంలో కూడా అనుకోలే ఒక స్లాబ్ ఇంట్లో నా పిల్లలు సంసారం ఉండి చేసుకుంటాను. కాబట్టి ఈరోజు ఆమె ఆనందం చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. సరిత ఇలాంటి వాళ్ళకి అండగా ఉంటుంది ప్రభుత్వం. తప్పకుండా మీ అందరి కోసమే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అందరూ కూడా సపోర్ట్ ఇస్తూ ముందుకు వెళ్తుంది. మీరందరూ ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.